హాయ్ ఫుడ్ లవర్స్, మేమైతే హైదరాబాద్ నుంచి ఇక్కడ 100 కిలోమీటర్ల దూరం ఉండే మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. పొద్దుగాల అక్కడ తాటికల్ చాలా ఫేమస్, న్యాచురల్గా ఉంటుంది, హెల్త్ గిట్లా మంచిదంటే సరే వెళ్దాం పా అని వెళ్తున్నాం. ఇప్పుడు ఉండే వీడియోలో అయితే మొత్తం న్యాచురల్ సౌండ్స్, అక్కడ జనాలు మాట్లాడుకునే విధానాలు అన్నిట్లో అయితే రికార్డ్ చేసిన. చూసేయండి, లేట్ ఎందుకు, లైక్ వేసుకోండి, నచ్చితే కామెంట్ ఇట్లా చేయండి. మంచిది. కోట అనుకో కోట వరిగిపోతుంది, అమ్మతానం లేకుంటుంది. అదే కెమికల్తో చేస్తారు కదా వాళ్ళు. ఇదేమో మంచిగా మనం ఆడిమంత కూడా నన్ను చల్లది, గట్టిగా ఉంటుంది. అంటే ఇది సుక్క పడుతుంది, న్యాచురల్గా ఉంటుంది. బలం అంటావా? బలం మంచిది, బలం నడుమునక మన ఒంటికి బలం. మన ఈ గుడం వరకు అది మన కోటనే వాళ్ళు తింటుంది. ఇది దాదినా గట్టిగా మనం తిండి తింటాము, తిని కూడా ఓడుచుకుంటాం. అది అదే కదా తిప్పి కింద కోటలు. ఏమన్నా రోగాలు ఇట్లా తగ్గుతాయి తాటికల్కు? తగ్గుతాయి. ఇంక ఈ కోట వరకు పిల్లలు అది తాటికాలు తాగినా మన అమ్ముతున్న సాగు వస్తుంది. ఎక్కువ సాగు దా భీముడు కరా. ఎవరన్నా? మాది పక్కనేనా, మాది ఈ కళ్ళు కోసం రోజు డైలీ వస్తారా మీరు? డైలీ రోజు 3 సేల బాటిల్ తీసుకుపోయి తాగుతాము. కోటర్ ఇట్లా ఏం తాగరా మరి? మాకు అలాంటి అలవాటు లేదు. కోటలకి అంటే ఇంటికి చుట్టాలు వచ్చినా ఇదే వస్తే ఎవరైనా మందు తగిన తాగాలనుకుంటే వాళ్ళకి ఇంత నా ఇంటి కోటర్ తెస్తాము, తాగుతావు. కానీ ఫస్ట్ అయితే ఇదే చెప్తావా? కళ్ళు ఇది కళ్ళు ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాతనే ఎవరైనా బుద్ధి పుడితే వాళ్ళే పోయి తెచ్చుకొని మీ ఇష్టం అని చెప్తాం మేము తాగానికి. ఫస్ట్ అయితే చెప్తావు కళ్ళు గురించి. అయితే తెచ్చి పెడతాం కళ్ళే. కళ్ళు ఇక్కడ మంచిగా ఉంటది, ఉండేదే కళ్ళు ఇది మా దగ్గర. కానీ మందు బొందు మస్తుగా ఉంది, కానీ తాగకూడదు. తాగితే కూడా చచ్చిపోతారు మనుషులు, కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. ఎవడైతాడు 200లకు చూసుకొని 2 లక్షలు పెట్టుకో, అంత అవసరం మనకి ఏమొచ్చింది? మంచిగా చెట్టు కళ్ళు ఉంది, దేవుడిచ్చిన కళ్ళు. ఇంకా తాగితే అయిపోతుంది కదా, మంచిగా ఆరోగ్యం మంచిగా ఉంటుంది, తినొచ్చు. పిల్లలు అందరూ మంచిగా సంతోషంగా ఉంటాం. ఆ మందు తాగితే పిల్లలు కూడా తాతన కూర్చోరు. అవును, ఈ కళ్ళు తాగితే ఆడి మంచి కూర్చుంటుంది. పక్కన భార్య పిల్లలు అందరం ఈ 10 మందిలో తాగేది ఇది. ఆ కోటలు తాగితే మొగతనము అనేది కోటర్ కింద తాగితే మాత్రం పెన్నంతా మననికి కూడా నెత్తికి చేతులు పెట్టుకోవాల్సి వస్తుంది. చేతులు ఇట్లా పెట్టుకొని కూర్చోవాలి, ఎవరో టీవీలో చూస్తాడు అట్లా. అంత అవసరం మనకి ఏమొచ్చింది? పైసలు ఇచ్చి తాగితే బలానికి బలం, దానికే పైసలు ఇచ్చే ప్రాణానికి తెచ్చుకునే బదులు 100 రూపాయలతో తాతాం కదా, మంచిగా ఆరోగ్యం చల్లగా ఉంటుంది. చెట్లక్కలు తాగితే మనకి అంత అవసరం ఏమొచ్చింది? అలాగా కోటలను బతికియాలి, 200 పెట్టి అవసరం ఏమొచ్చింది? తింటారు, గలీజ్ ఉంటది.
అంత తాగి ఊరికే ఇది అంటుంటారు. ఇది ఓన్లీ పొద్దుగాలనైనా సాయంత్రం ఇట్లా ఉంటుంది కళ్ళు? సాయంత్రం కూడా మనం వచ్చి చెప్తే సాయంత్రం కూడా ఇస్తారు. సాయంత్రం ఇట్లా ఇప్పిస్తారు అనమాట. మనం వచ్చి చెప్తేనే ఇస్తారు, లేకపోతే ఇప్పుడు పొద్దుగాలనే ఒప్పుకుంటారు వాళ్ళు. వాళ్ళ బతికేందో వాళ్ళు. చెట్లు మస్తున్నాయి కదా ఇక్కడ మీ సైడ్? ఈ ఊళ్ళో మొత్తం చెట్లే. అక్కడ మొత్తం అక్కడ వాగతలు ఇవన్నీ చెట్లే వాళ్ళకి. సొంతం పొలాల్లో పెట్టుకున్నారు ఇల్లు. కళ్ళు మాత్రం సుక్కనా, అసలు పేరు పెట్టేది లేదు. కళ్ళు పొద్దుగాల తాగుతారు, కష్టం మీ కష్టం మీరు చేసుకుంటారు, కడుపులో అయితే చల్లగా ఉంటుంది. అయిపోయి మళ్ళీ మందుగిన తాగినాం అనుకో ఇంకా అంతా ఇంకా ఉల్టా అయితే చూడు. తాగకూడదు మందు తాగొద్దు, మందు తాగొద్దు, మందు జోలికే పోకూడదు. కోటలు తాగేటోళ్ళకి ఇట్లా కళ్ళు తాగితే మంచిది, ఆరోగ్యం అంట అని చెప్తారు. అంతేనా? మంచిగా ఉంటది. ఇన్నటోళ్ళు ఇన్ని ఉండరా? ఇగో అన్న చెప్తున్నాడు చూడు, అన్న మాటలలో ఆ కోటలు బీర్లు దాయ బదులు ఈ కళ్ళు అగో న్యాచురల్ గా కళ్ళు వాడు దింపుతున్నాడు చూడు గౌడ అన్న. నేను చెప్తున్నా కళ్ళు తాగు మగవన్ లాకుండు. అంతే, రైట్ అన్న. మరి థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కళ్ళు మంచి సుడురి, మందు బొందు తాకురి. మందు తాగితే చచ్చిపోతారు, కడుపులో పేగులు ఖరాబ్ అవుతాయి. కళ్ళు తాగు, మగతనం అలాగనే ఉంటుంది మంచికి. కళ్ళు తాగు మంచి దేవుడిచ్చిన కళ్ళుగా ఇది. దీని పల్వరే అలాగ ఉంటుంది. ఇలాగా పిల్లని వాటిని కూడా గట్టి కూడా చూడు. మళ్ళా పట్టాలన్నా ఇట్లా దమ్ము తాగు. అరే తాగు కాక తాగు. పట్టే మా ఆయనకు జర బాగా పానం ఉన్నట్టుంది. రోజు వస్తుంటావా అప్పుడప్పుడా? డైలీ ఉంటుంది మనది. మందు బొందు తాగం. ఆ కోటాలు బీటాలు తాగవా? మందు తాగం. కళ్ళే ఇంకా ఎప్పుడు ఆయన ఈ కళ్ళే తాగుతావు ఇట్లా? ఈయన పొలం కాడే ఉంటుంది. మందు తాగమని మస్తు దిగులాడతారు కానీ తాగం. కళ్ళు తాగితే కథ మంచి ఆరోగ్యం. మంచి కళ్ళు తాగితే మంచిగా ఉంటుంది. మూత్రం మంచిగా సాగుగా మూత్రం పోతుంది. మనం మంచిగా ఉంటే కొంచెం జోలుకోం, కొట్లాడం. ఫోన్ వద్దు జర ఎక్కడన్నా తాగాలి అంటే మరి ఇక మన మందు తాగకపోతే ఈ కళ్ళను తాగకపోతే ఎట్టుంది నాయన. అందుకేగా మరి కళ్ళకు అలవాటు అయింది. కళ్ళు మంచిదే మొగోళ్ళకు, గట్టిగా ఉంటుంది. పట్టు ఎట్లుంటుంది అనుకోండి, ఉడుము పట్టు లాక. ఉడుము పట్టు పట్టినట్టు పట్టాల బిడ్డ కళ్ళు తాగితే. గౌడన్న చెట్టు అయితే ఎక్కుతున్నాడు, ఎట్లా ఎక్కుతున్నాడు చూడండి.
వస్తున్నా మరి ఫోన్ చేసుకో ఆయనకు. చేసిండు పైసలు వస్తలేవు అప్పటికెళ్ళ కొట్టడానికి వస్తే లేకపోతే రేపు పంపిగానే మా దర్శనం ఆయన రాసిండు. కళ్ళు ఒక్కొక్క చెట్టుదే అట్లా వెళ్తా అది మనదే తోలలే మనదే అయితే అది తీయగా ఉండొచ్చు మరి ఇక అవునుగా ఏదైనా తాగేది మీకు నచ్చింది తాగు. ఎవరైనా తెలిసిన లేకపోతే ఎట్లా అడేలా గౌడేనా కలికే వచ్చిండు ఇక నాకు తీసుకురానికి రాదుగా తీసుకొచ్చిన అంటే కొంచెం లేత చెట్టు కూడా తీయగా ఉంటుంది ఇక ముదిరిన చెట్టు కన్నా ఏ చెట్టు తీయగా ఉండదు కొత్త లోట్లు అయితే తీయగా ఉంటుంది నేను పొద్దున 2 గంటలు ఉంటే తీయగా ఉంటుంది పొద్దుకలా ఉంపినాక పొద్దుగాల వచ్చి తాగినాక తీయ కొడుతుంది అనమాట తీయ ఉంటుంది ఇంకా ఒకడప్పుడు అంతా ఇక ఆడు ఉంటుంది అది ఇక మేము కూడా లేట్ అయింది మా కానీ రాకపోతున్నాయా ముసలి చచ్చిపోయింది మా తొందరలో చచ్చిపోయినా అట్లా కింద పడగల ఎన్ని లీటర్లు ఉంటుంది అందులో ఎన్ని లీటర్లు ఉంటుంది అందులో కళ్ళు మెల్లైనా దింపుకోరా అదే కింద ఎత్తేయగల మన చెట్టు మీద పాలు కింద అవుతుంది కింద వేస్తా అంటే ఆయన కావాలని వేస్తాడు బై మిస్టేక్లా ఏమే కరెక్ట్ చెప్పలే 20 తీసుకురా అది ఎట్లుంది కళ్ళు ఎట్లుంది ఎట్లుంది అది చేతుందా ఇది తీయగుందా నాకు 4 సేరు కావాలి ఇదే కావాలి మన చాలా ఉందట పెట్టు నీకు చెప్పగలనా 4 పాయింట్ చూస్తాడా ఆనే పడతాడట ఒక చెట్టు కింద అంటే కళ్ళు ఆయన ఎట్లా కళ్ళు కాదు బోర్ పాయింట్ పడుతుంది బోర్ పాయింట్ ఓకే ఓకే నేను పొద్దుగాల వచ్చిండు కానీ ఇలా రాలే ఇంకా చూడంటే చూడు జరగనీయడు మళ్ళా పడతాయి ఇన్నే పడతాయి ట్యాప్ అండి అంటాడా బోర్ పాయింట్ పెంట గుంత లేదు గాడు ఉన్నాయట చూడు చెప్పిండా చెప్పినాడు అంటే కళ్ళు తాగినాక చెప్తాడా కళ్ళు తాగక ముందు చెప్తాడా ఆడాలేనా నేను మా అన్నేసిండు పొట్టుకేసిన నన్ను ఆమె కొట్లాడతాడు నా కొట్టుకొచ్చి అయినాక ఆడవేది బామర్కి ఇద్దరు అడగాలనా నీకు నన్ను పెట్టవరా యూట్యూబ్లో ఇక జర లేట్ అయితే ఆ కోటర్ కన్నా ఆడున్నది ఆ కోటర్ దాగే బదులు ఇవి తాగితే హెల్త్కు మంచిది ఇది మింగ బుద్ధి కాదు కదా చాలా పుల్లగా ఉంటాయి కానీ హెల్త్కు మంచిది అంటున్నా ఇది న్యాచురల్ కాబట్టి హెల్త్కు మంచిది చాలా ఉంటుంది ఆ కోటర్ చేసేది ఉన్నా కానీ అట్లే తాగుతారుగా కన్ను మూసుకొని అట్లే తాగుతారు కోటర్ చేదు ఉన్నా కానీ అది ఒక్క మలక గుట్టుకొని అంటే లప్పున పోతుంది అది గొంతులో పడుతుంది ఇది మొత్తం తాగాలంటే గొంతులు ఎడ పడుతుంది ఇది బలం రా నాయన అంటే ఇది ఎవరు విన్నారు ఈ కథ ఏదే కానీ మంచిది అన్నప్పుడు మంచిదానికి విలువ ఉండదు చెడ్డదంటే తప్పనది ఆకర్షిస్తుంది ఎట్లా కూర్చుంటావు ఈ పని కావాలంటే కావాలి అంతే అది ఎంతైనా కాదా కొంచెం డూప్లికేట్ అవుతుంది అది ఒక డబ్బా అయితే నింపెట్టుకుంటే ఫస్ట్ మనం మూత దియడానికి టైట్ అయిపోయిందట టైట్ అయితే ఆశం అయితే ఇంటి కవర్ టైట్ అయిపోయింది మెల్లగా నువ్వు లట్టుకుని వస్తే మళ్ళీ పటాకు నృత్యం వస్తుంది
తాటికల్లు వాతం అంటారు కానీ ఏమో అది మనకు ఇక తాతనే ఉంటాం మనకు ఆహా. తాతం అంటే రోజు తాతావా నువ్వు? హలో శనివారం అంటే ఆదివారం ఎక్కువ తాగుతారేమో. ఆదివారం జర శనివారం సోమవారం అంత అది జర ఎట్లయినా ఇక దేవుడు భక్తి అన్నట్టు జర అంటే గాలివానికి ఉంచినావా అది నిండపోయేది పోయొచ్చు కానీ ఇది కూడా ఇదే బట్టలు పోసుకున్నా అది పోసుకున్నా పోసుకో, లేకపోతే అది పోసుకో, మరి ఇంట్లో పోసుకో. సేమ్ ఉంటాయి అనుకుంటా. సేమ్ ఎందుకు ఉంటాయి, ఒక్కొక్క తీరు ఉంటుంది ఒక్కొక్కసారి. ఏదైనా పోసేది ఫ్రిడ్జ్లో పెడితే పొద్దుకలో తాగితే పని అవుతుంది. ఈ గుడిచా గురుపదా వాన వచ్చినా కానీ ఇక అంత కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తాగుతారు. తెలియదా ఇప్పుడు లేట్లా ఏం లేదు కానీ జర దావుతుంది పొద్దుకలో కూర్చొని ఏం కాదు తాగొచ్చు, ఏం కాదు పెట్టుకొని తాగుతా ఉంటారు కానీ మనం అయితే తాగిసులే పెట్టి మొన్న 3 రోజులు పెట్టిన మావాడు ఆ అవసరం రాలేదుగా ఫ్రిడ్జ్లో పెట్టి తాగుడు, ఫ్రిడ్జ్లో పెట్టి తాగుడు అవసరం రాలేదు అంటున్నా. మన తన ఫ్రిడ్జ్ లేదు మనకు కూడా